మోకరించినట్లయితే దేవుని వాక్యానికి ముందుగా చిన్న ప్రార్థన మనం చేసుకున్నాం. స్థుతిస్తున్నాం, కృతజ్ఞతలు. ఈ రాత్రికాల సమయంలో ప్రదేశాపుల్లో నిరాశుడు మా ప్రియ సహోదరుడు తండ్రి ప్రభా ప్రతీపు బట్టి వందనాలు తండ్రి. మా సహోదరి ప్రభా మరి మోనికను బట్టి కృతజ్ఞతలు. వారికి ఇచ్చిన వారి దాంపత్యాన్ని దీవించి వారికి మీరు అనుగ్రహించిన వారి చంద్రబాబు జోసఫ్ కొరకు వందనాలు. మరోసారి మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభా మరి రెండవ బాబును కూడా మీరు అనుగ్రహిస్తూ వచ్చినారు. చిన్న చైల్డ్ ఎడ్యుకేషన్ కుటుంబంగా కలిగి ఉండడానికి మీరు సహాయపడుతూ వచ్చినారు. పాటల ఇన్స్ట్రుమెంట్స్లో సహాయపడుతూ వచ్చినారు. రేపు నిలబెట్టుకొని మీరు ఆగా ప్రభా మరి స్వరాలు మీరు తాకి పాడు కీర్తించే భాగ్యం మీరు కనికరించే సహాయపడతారు. కొన్ని నిమిషాలు బాబును కుటుంబాన్ని ఆరాధన చేసుకొని ప్రభా మరి వాక్యమును ధ్యానం చేయడానికి మీరు ఆశ నిలబడుతుండగా మీరు బలపరిచి వాడుకోండి. సిలువు కార్యం జరిగించండి. మీ నామానికి భయపరచండి. నిలబడుతుండగా మీరు మహిమ పొందండి. ఈ ఆలంతా ఇల్లంతా ప్రభా నీ యొక్క మహిమతో ధూపము చేత నింపి యేసు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో రండి. మనకన్నీ తెలిసినటువంటి సందర్భాలు చాలా ఉంటూ ఉంటాయి, చాలా ఇంటూ వస్తూ ఉంటారు. అయితే సహోదరుడు మరి ప్రదీపును సహోదరి మరి మోనిక మనం జ్ఞాపకం చేసుకొని వాళ్ళ దాంపత్యాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా చేసి ఇద్దరి కుమారులను దేవుడు అనుగ్రహిస్తూ వచ్చినాడు. కాబట్టి మొదటి కుమారుడి పేరు జోసెఫ్ అని నామకరణం చేసుకున్నారు. ఈ సమయంలో దేవుని వాక్యం కొద్ది నిమిషాలు రెండవ బాబుని ఇచ్చాడు కాబట్టి మరి ఆ బాబుని బట్టి కూడా మనం దేవుని స్తుతించాలి, దేవుని గణపరచాలి. ప్రార్థించడం వేరు, దేవుని గణపరచడం వేరు. దేవుని గణపరచాలి. 145వ కీర్తన సామ్ 145 145 వర్స్ 1-2 1-2 వచ్చిన చదవండి. 145వ కీర్తనలో రాజమైన నా దేవా నిన్ను గణపరచెదను నీ నామమును నిత్యము సన్నుతించెదను. అనుదినము నేను నిన్ను స్తుతించెదను. నిత్యము నీ నామమును స్తుతించెదను. భక్తుడు దావీదు మరి కీర్తన రాస్తూ ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే దేవుడు రాజు. యేసు క్రీస్తు ప్రభువారు ఎలాంటి వాడు అంటే